ఏపీఆర్ఎస్ క్యాట్ 2024 పేపర్లో ఈరోజు 11th క్వశ్చన్ నుంచి అయితే చూద్దాము. ముందుగా ఫస్ట్, బిడ్డకు చిన్న గాయం తగిలిన తల్లి మనసు తల్లడిల్లుతుంది అనేది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్. ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి అని చెప్పినారు. గీత గీసిన పదం ఏమి? ఏంది గీత గీసిన పదం? తల్లి మనసు అనేది గీత గీసిన పదం. అది ఏ సమాసమో గుర్తించండి అని చెప్పి అడుగుతున్నారు. ముందుగా మనకి సమాసం అనేటువంటి ఆ పదానికి అర్థం తెలిస్తే మనకి అది ఏ సమాసమో తెలుస్తుంది. అసలు సమాసం అంటే ఏంటంట, అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదం ఏర్పడితే దానినే సమాసం అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే రెండు పదాలు ఉండాలా, రెండు పదాలకి ఒక కంప్లీట్ మీనింగ్ అనేది ఉండాలా. అలాగే కంప్లీట్ మీనింగ్ ఉన్నటువంటి అర్థవంతమైనటువంటి రెండు పదాలను కలిపితే ఏర్పడేటువంటి కొత్త పదాన్నే సమాసము అని అంటారు. అలా కలపడాన్నే సమాసము అని చెప్పి అంటారు. ఇక్కడ చూడండి, తల్లి మనసు. తల్లి మనసు అనేది ద్వంద్వ సమాసమా, షష్ఠీ తత్పురుష సమాసమా, ద్విగు సమాసమా, బహువ్రీహి సమాసమా అనేది కింద 4 ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. మనకి సమాసాలకు సంబంధించి 11వ పాఠమైనటువంటి బాలచంద్రుని ప్రతిజ్ఞలో వ్యాకరణ అంశాల్లో ఈ విభాగంలో షష్ఠీ తత్పురుష సమాసం గురించి అయితే ఇచ్చినారు. అసలు షష్ఠీ తత్పురుష సమాసం అంటే ఏంటి అంటే, రెండు అర్థవంతమైనటువంటి పదాలు కలిస్తే సమాసం అవుతుంది అన్నాం కదా. అలా తల్లి మనసు అనేది ఒక సమాసం. తల్లి మనసు అనేది ఒక సమాసం. ఈ సమాసానికి విగ్రహ వాక్యం. అసలు విగ్రహ వాక్యం అంటే అర్థం ఏంటంటే, సమాసంగా ఏర్పడినటువంటి పదాన్ని అర్థవంతంగా రాయగలిగితే. ఇక్కడ రెండు పదాలని కలిపి రాసేసినాం, తల్లి మనసు. తల్లి మనసు రెండింటిని కలిపి ఏం రాసినాం? తల్లి మనసు అని చెప్పి రాసేసినాం. సో దానికి అర్థవంతంగా రాస్తే తల్లి మనసు అంటే అర్థం ఏంటంటే తల్లి యొక్క మనసు. తల్లి మనసు అంటే అర్థం ఏమి? మనసు. సో తల్లి యొక్క మనసు అనేది దీనికి సంబంధించినటువంటి విగ్రహ వాక్యం. ఇలా విగ్రహ వాక్యంలో యొక్క అనేటువంటి పదం వస్తే, రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు ఇలా వస్తే, యొక్క అనేది వస్తే అది ఏం సమాసం అంట? షష్ఠీ తత్పురుష సమాసం అంట. సో రెండు అర్థవంతమైన పదాలని కలిపి రాస్తే దాన్ని సమాసం అని అంటారు. ఆ సమాసం యొక్క సరైన అర్థాన్ని చెప్పగలిగేదే విగ్రహ వాక్యము. ఒక విగ్రహ వాక్యంలో మధ్యలో యొక్క అని వచ్చిందంటే అది ఏం సమాసం అంట? షష్ఠీ తత్పురుష సమాసం. సో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ సమాసంలో ఉంది? షష్ఠీ తత్పురుష సమాసంలో అయితే ఉంది. సారీ స్టూడెంట్స్, 12th క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు నా మైక్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేనైతే చెక్ చేసుకోలేదు క్లాసెస్ మధ్యలో. సో అలాగే టీచ్ చేసేసాను కాబట్టి ఈ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఇది మీకు కాస్త ఇన్కన్వీనియన్స్ అనిపించినా కూడా అర్థం చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను. ముందుగా 12th క్వశ్చన్ వచ్చేసి, ఎన్నడూ న్యాయం తప్పి ప్రవర్తించరాదు అనేది మన 12th క్వశ్చన్లో ఇచ్చిన వాక్యం. దీనిలో గీత గీసిన పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ గీత గీసిన పదం వచ్చేసి న్యాయం. వ్యతిరేక పదం అంటే అర్థమేమి? వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. సో మనకి 1 సమన్యాయం, 2 అన్యాయం, 3 అన్యము, 4 పర్యాయం అని చెప్పి 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. సో న్యాయానికి సరైనటువంటి వ్యతిరేక అర్థం ఏంటంటే అన్యాయం. సో సరైన ఆన్సర్ అన్యాయము. నెక్స్ట్ 13th క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఇక్కడ ఒక వాక్యం అయితే ఇచ్చినారు, 100 పద్యాల రచనను ఏమంటారు అని. 4 ఆప్షన్లు అయితే ఇచ్చినారు, ఖండకావ్యం, పద్య సంపుటి, శతకం, ప్రబంధం. అందులో మొదటిది ఖండకావ్యం. అసలు ఖండకావ్యం అంటే ఏంటంటే, మహాకావ్య లక్షణాలు లేని చిన్న కావ్యాలను ఖండకావ్యాలు అని చెప్పి అంటారు. ఓకేనా? 2 పద్య సంపుటి, పద్యాల యొక్క సేకరణ లేదా పద్యాలకు సంబంధించిన పుస్తకాన్ని పద్య సంపుటి అని చెప్పి అంటారు.
నెక్స్ట్ శతకం. శతకం అంటే 100 పద్యాల యొక్క రచనను శతకం అంటారు. నెక్స్ట్ ప్రబంధం. పదబంధం లక్షణంగా కలిగిన కావ్య రచనను ప్రబంధం అని చెప్పి అంటారు. సో ఇవి మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు: ఖండకావ్యం, పద్య సంపుటి, శతకం, ప్రబంధం. సో 100 పద్యాల రచనను కింద ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ప్రకారము కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే శతకము. శతకము అంటే అర్థమేమి? 100 పద్యాల రచన. సో 100 పద్యాల రచన అనేటువంటి మన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శతకము. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. వేటగాడు పక్షిని బాణంతో నేల కూల్చాడు అనేది మన 14th క్వశ్చన్. ఇందులో వేటగాడు అనేటువంటి పదం కింద అయితే అండర్లైన్ చేసింది. కింద ఏం చెప్తున్నారు? గీత గీసిన పదం ఏమిటో గుర్తించండి అని చెప్తున్నారు. కింద 4 ఆప్షన్లు ఏమి ఇచ్చినారు? క్రియ, కర్మ, విభక్తి, కర్త. మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి వాక్యము కూడా 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటి వచ్చేసి కర్త, 2 కర్మ, 3 క్రియ. కర్త అంటే ఎవరంటే ఒక వాక్యంలో పనిని చేసేటువంటి వ్యక్తిని కర్త అని చెప్పి అంటారు. కర్మ అంటే ఎవరంటే ఒక వాక్యంలో కర్త చేసినటువంటి పనికి ఫలితం అనుభవించేటువంటి వాళ్ళను కర్మ అని చెప్పి అంటారు. క్రియ అంటే ఏంటంటే ఒక వాక్యంలో కర్త చేసినటువంటి పనినే క్రియ అని చెప్పి అంటారు. మరి ఇచ్చినటువంటి వాక్యంలో వేటగాడు పక్షిని బాణంతో నేల కూల్చాడు. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో పని చేసినటువంటి వ్యక్తి వేటగాడు కాబట్టి వేటగాడు కర్త. బాణంతో నేల కూల్చడం అనేది అతడు చేసినటువంటి పని కాబట్టి అది క్రియ. పక్షి వచ్చేసి వేటగాడు బాణంతో నేల కూల్చబడినటువంటిది కాబట్టి పక్షి వచ్చేసి కర్మ. సో మనకి క్వశ్చన్ ప్రకారం వేటగాడు వచ్చేసి కర్త. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 కర్త. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూస్తే ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేయడం అనే అర్థంలో వాడే పదబంధాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. సో మన క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేయడం అనే అర్థంలో వచ్చే పదబంధాన్ని గుర్తించాల. అసలు పదబంధం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం కోసము మనం వాడేటువంటి పదాల యొక్క కలయికనే పదబంధము అంటాం. గోరంతను కొండంతలు చేయడము అంటే చిన్న విషయాన్ని పెద్దగా చేయడానికి ఈ పదబంధం వాడతాం. సో చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చేస్తున్నావు అని చెప్పడం కోసం గోరంతలు కొండంతలు చేయడం అంటాం. శతవిధాలా చెప్పడం అంటే ఒకటే విషయాన్ని చాలా రకాలుగా తెలియజేయడాన్ని శతవిధాలా చెప్పడము అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాం. కాలికి బుద్ధి చెప్పడం అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే పరిగెత్తాను ఏదైనా ఒకదాని కోసము అని చెప్పడం కోసము కాలికి బుద్ధి చెప్పడం అంటాం. ముక్కున వేలేసుకోవడం ఏదైనా ఒక విషయాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అని చెప్పేటువంటి సందర్భంలో ముక్కున వేలేసుకోవడం అంటాం. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేయడానికి ఉపయోగించే పదబంధం ఏంటి? శతవిధాలా చెప్పడం. సో మన 15th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నెంబర్ 2 శతవిధాలా చెప్పడం. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.